పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన 'విజయంలో భాగస్వామ్యం' అనే పుస్తకంలో 2వ అధ్యాయంలోని 'నువ్వు' అనే విభాగం గురించి తెలుసుకుందాం. మాకు పాప పుట్టిన నెల రోజుల తర్వాత నేను తిరిగి ఆఫీస్‌కి వెళ్ళాను. బిడ్డ పుట్టిన సంతోషమంతా ఈ నెల రోజుల్లో ఎగిరిపోయింది. ప్రతి రాత్రి మా ఇద్దరిని మెలకువగా ఉంచడమే తను ఈ భూమి మీద చేయవలసిన ప్రథమ కర్తవ్యంగా మా పాప భావించినట్లుంది. ప్రతి అరగంటకి లేచి ఒక 5 నిమిషాల పాటు అలారంలా ఏడ్చేది. కాన్పు తర్వాత నా భార్య ఆరోగ్యం అంత బాగాలేదు. 2 గంటలకొకసారి ఒక పెయిన్ కిల్లర్ వేసుకోమని డాక్టర్ చెప్పాడు. ఓ రోజు నేను ఆఫీస్‌కి వెళ్ళాక ఆమె దగ్గర మాత్రలు అయిపోయినట్టున్నాయి. కొద్ది దూరంలో మా తమ్ముడి కుటుంబం ఉంది. అక్కడికి ఫోన్ చేసి మెడికల్ షాప్ నుంచి మాత్రలు తెమ్మని నా భార్య మా తమ్ముడికి చెప్పింది. వాడు ఒక అరగంటలో తీసుకువస్తానని చెప్పి ఆ తర్వాత కన్వీనియంట్‌గా మర్చిపోయాడు. నా భార్య దాదాపు 2 గంటల పాటు అతడి కోసం చూసింది. ఈలోగా నొప్పి ఎక్కువయింది. మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడ ఇంట్లో ఎవరూ లేరు. తనే మెడికల్ షాప్‌కి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ కాస్త దూరం నడిచేసరికి భరించలేని నిస్సత్తువ ఆవరించి వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆ సాయంత్రం నేను ఇంటికొచ్చేసరికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజంతా నేను బ్రతికున్నానో చచ్చిపోయానో చూసేవాళ్ళు ఒక్కరూ లేరు. బాధతో విలవిల్లాడిపోయాను అంటూ అరిచింది. సానుభూతితో నాకు ఫోనెందుకు చెయ్యలేదు అన్నాను. ఆమె వినే మూడ్లో లేదు. మీ ఇంటికి ఫోన్ చేశాను. మీ తమ్ముడు గారికి చెప్పాను. ఆయన మర్చిపోయాడనుకుంటా. తర్వాత ఫోన్ చేస్తే ఎవరూ లేరు. చివరికి నేనే మెడికల్ షాప్‌కి వెడదామనుకున్నాను. ఓపిక లేకపోయింది. ఒంట్లో బాగున్నంతసేపు సేవలు చేయించుకుంటారు. పిల్లలు కావాలి. కానీ ఏదైనా కొద్దిగా అనారోగ్యం వస్తే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకీ వెధవ బతుకు అంటూ కోపంగా అరవసాగింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గర నేను బర్స్ట్ అయ్యాను. నిజానికి గత వారం రోజుల నుంచి నేను చాలా అలసిపోయున్నాను. ఆఫీస్‌లో నేను లేకపోవడంతో పని చాలా పేరుకుపోయింది. మరొక వైపు నిద్ర. ఏదో తప్పంతా నాదైనట్టు నా భార్య నిష్ఠూరమాడడం నేనలా కోపంతో బద్దలవ్వడానికి కారణం. అంతేకాదు, సాధారణంగా ఒక పాప పుడితే నెల రోజుల పాటు ఏ భర్త సెలవు పెట్టి ఇంట్లో కూర్చోడు. నిజంగా నేనెంతో ఆత్మీయంగా సేవలు చేశాను. నేను చేసిందంతా ఒక్క మాటలో తీసిపారేసింది. తన మాత్రలు అయిపోయాయన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది? ఇంత చిన్న సంగతి తను గుర్తించకుండా ఈ విధంగా మాట్లాడటం బహుశా నేను బర్స్ట్ అవ్వడానికి కారణమై ఉంటుంది. ఇద్దరం మాట మీద మాట అనుకున్నాం. నేను విసుగుతో ఆ గదిలోంచి బయటికి పడడానికి ద్వారం దగ్గరికి వెళ్ళాను. అప్పటికే మేమిద్దరం సభ్యతాయుతమైన మానవ సంబంధాల సరిహద్దుల్ని అధిగమించి మాట్లాడుకున్నట్టుగా నాకు తోచింది. తలుపు విసురుగా వేస్తూ ముందుకి నడవబోయాను. సరిగ్గా అప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. అది మొత్తం నా ఆలోచన దృక్పథాన్నే మార్చేసింది. ఈ పుస్తకం రాయడానికి కారణం అదే. ఆమె అంది, వెళ్ళకండి, ప్లీజ్ వెళ్ళకండి. ఇప్పుడే నాకు మీ అవసరం చాలా ఉంది. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. చాలా రోజుల నుంచి నిద్ర లేదు. మరొక వైపు బాధ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను ఒక క్షణం ఆగాను. ఆమె కొనసాగించింది, మనిద్దరం బాగున్నప్పుడు నిజంగా ఎంతో బాగున్నాం. కానీ ఇప్పుడు నేను కాస్త బాగా లేకపోయేసరికి మీరు అలా అంత కోపంగా వెళ్ళిపోతారా అంది. ఆమె కంఠం రుద్ధమైంది. ప్రస్తుతం నా ఒంట్లో ఏమీ బాలేదు. నేను మీకేమీ చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడే మీరు నాకు కావాలి. కాస్త దగ్గరికి రండి ప్లీజ్. ఏం మాట్లాడొద్దు అని ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది. ఒక అపరాధ భావన నన్ను చుట్టుముట్టింది. నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాను. భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాను. ఆమె నా గుండెల మీద తలాంచి కొంచెంసేపు అలా ఏడుస్తూ ఉండిపోయింది. ఆపై నెమ్మదిగా ఏడుపు తగ్గిపోయింది. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండి నెమ్మదిగా మొహం పైకెత్తి నా గడ్డం మీద ముద్దు పెట్టుకుంది. ఏ భాషలోనూ చెప్పలేని ఒక కృతజ్ఞతాభావం అది.
నాకెందుకో నా ప్రవర్తన నాకే చాలా గిల్టీగా అనిపించింది. అలా మేమిద్దరం ఒకరినొకరు పొదివి పట్టుకున్న సమయంలో నా మనసులో ఏవో రకరకాల పరస్పర విరుద్ధ భావాలు రూపుదిద్దుకోసాగాయి. ఒక గొప్ప సత్యం నెమ్మదిగా పొరలు విప్పుకొని బయటపడుతున్నట్లు అనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రేమకి సరైన అర్థం తెలిసింది. ప్రేమ, అన్‌కండిషనల్ ప్రేమ, ఏ నిబంధనలు లేని ప్రేమ. ఇప్పటివరకు చాలా గొప్ప ప్రేమికుడిగా నన్ను నేను ఊహించుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పటికీ నేను గొప్ప ప్రేమికుడినే. అవతలి నుంచి అన్ని సౌఖ్యాలు లభిస్తున్నంత వరకు. అవతలి వ్యక్తి వేదనని, విషాదాన్ని మాత్రమే నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నా వాదన కరెక్ట్ అయి ఉండవచ్చు కానీ, వాదన కరెక్ట్ అవ్వడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. అవతలి వారి వాదన కరెక్ట్‌గా లేదని అర్థం చేసుకుని కూడా ఆ బలహీనత మీద ఆడుకోవడం దారుణం. అలా కాకుండా అవతలి వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నవాడే గొప్ప ప్రేమికుడవుతాడు. ఆ క్షణం నుంచి నేను ఆమెని వదల్లేదు. వదలడం అంటే ఇక్కడ శారీరకంగా, భౌతికంగా కాదు, మానసికంగా. వీలైనంత వరకు ఆమెకి మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాను. నిజమైన ప్రేమంటే ఏంటో తెలిసింది. ప్రేమంటే అది అవతలి వారి పట్ల మనం తీసుకునే శ్రద్ధ, ఒక నమ్మకాన్ని కలిగించడం, అవసరమైనప్పుడు నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వడం. అదే ప్రేమంటే. ఇదేమీ పెద్ద కష్టమైన విషయంగా నాకు తోచలేదు. అంతేకాదు, ఇలాంటి ప్రవర్తన వల్ల నేను మునుపటి కన్నా ఎక్కువ ఆనందం పొందసాగాను. ఇదంతా నాకింతకు ముందు ఎందుకు తెలియదు? ఆమె ఏమడిగింది? తను కష్టంలో ఉన్నప్పుడు భుజాల చుట్టూ చేయి వేసి కాస్త మానసిక స్థైర్యాన్నివ్వడం. చిన్న కోరిక అది. అదే స్థానంలో నేను కాకుండా ఇంకో స్త్రీ ఉన్నట్లయితే, ఉదాహరణకి ఆమె తల్లి కానీ, అక్క కానీ, ఆమె అడగకుండానే ఆ విధమైన ధైర్యాన్నిచ్చి ఉండేది. కానీ ఒక మగాడిగా నాకు అప్పటి వరకు తెలియదు. ఒక చిన్న స్పర్శ, సున్నితమైన కౌగిలి, అవతలి వారి మాటలు శ్రద్ధగా వినడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒక స్త్రీకి ఎంతో ఆనందాన్నిస్తాయని. నిజంగానే అప్పటి వరకు నాకు తెలియదు. ఇది చెప్పుకోవడానికి నేను ఏమీ సిగ్గుపడను. ఈ విషయం అర్థమైన తర్వాత నేను దీని మీద మరికొంత పరిశోధన సాగించాను. ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలిసాయి. ఒక సమస్యని ఇద్దరు కలిసి ఇంత సులభంగా పరిష్కరించుకోవచ్చా అనిపించింది. ఇంతకుముందు ఇలాంటి సంఘటన ఎదురైతే నేను వేరే వ్యక్తిలా ఉండేవాణ్ణి. నిశ్శబ్దంగా నా గూళ్ళోకి వెళ్ళిపోవడమో, లేదా నాకు కన్వీనియంట్గా ఉండే విధంగా వాదించడమో, మరీ పరిస్థితి విషమిస్తే మగవాడినన్న అహంకారంతో అవతలి వ్యక్తిని నొక్కేయడమో జరిగేది. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు నేను ఇదే విషయమై ఆలోచిస్తూ వాటికి ఒక రూపకల్పన చేయడం ప్రారంభించాను. స్త్రీ పురుషుల మధ్య సంబంధాల్ని విశ్లేషిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడ్డాయి. ఒకే విషయానికి పురుషుడు ఒక రకంగా స్పందిస్తే స్త్రీ మరొక రకంగా స్పందిస్తుంది అన్న విషయం అర్థమయ్యాక నా పరిశోధన మరింత సులభంగా ముందుకు సాగింది. మనం చెప్పేది అవతలి వారు వినాలి అని కాకుండా, అవతలి వారికి అర్థమయ్యేలా మనం చెప్పాలి అన్న విషయాన్ని తెలుసుకోవడం మనిషి ప్రథమ కర్తవ్యం అని నాకు బోధపడింది. ఈ అవగాహన కలిగాక మా బాంధవ్యం గట్టిపడింది. మా తల్లిదండ్రుల మధ్య ఉండే బాంధవ్యం కన్నా మాది బలిష్టంగా ఏర్పడడానికి కారణం ఏమిటా అని ఆలోచించాను. నా తల్లిదండ్రులెప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు, లేదా ఒకరిపై ఒకరు అలుగుతూ ఉండేవారు. నా అత్తమామలు కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. మరి మేం కూడా వారి అంశే కదా. కానీ కేవలం చిన్న కృషితో మేము ఈ విజయాన్ని సాధించగలిగాం. బహుశా ఈ తరానికున్నంత ఆత్మ పరిశోధన క్రితం తరానికి లేకపోవడమే వారి మధ్య విభేదాలకి కారణం అని నేను అనుకుంటాను. అంతేకాదు, ఇప్పుడు పెరిగినంతగా మానసిక శాస్త్ర ప్రాముఖ్యత ఆ రోజుల్లో లేదు. బహుశా అది కూడా కారణమై ఉంటుంది. అప్పుడే నేను ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించాను. నేను నిర్వహించే వారాంతపు క్లాసులకి వందల సంఖ్యలో దంపతులు వచ్చి నేను చెప్పేది విని తమ దాంపత్యాల్ని బాగుపరుచుకున్నారు, వ్యక్తిత్వాల్ని పెంపొందించుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకరు చెప్పేది మరొకరు అర్థం చేసుకోగలిగే స్థాయికి వచ్చారు. ఇదంతా నేను గర్వంగా చెప్పగలను.
నాకు వచ్చే వందలాది ఉత్తరాలలో తమ వివాహాన్ని నిలిపినందుకు ఎంతోమంది కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు. ఇది మా కథ. మరొక చిన్న ఉదాహరణ చెప్తాను. వారిద్దరూ వివాహం చేసుకుని 4 సంవత్సరాలయ్యింది. ఒకరినొకరు అద్భుతంగా ప్రేమించుకుని పెద్దల్ని ఎదిరించి ధైర్యంగా వివాహం చేసుకున్నారు. 3 సంవత్సరాలు ప్రేమలో తమకి ఎవరూ సాటి రారు అన్నంత ధీమాగా దాంపత్యం గడిపారు. తర్వాత మామూలుగానే నిరాశ, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒకరినొకరు దెప్పిపొడుచుకోవడాలు మొదలయ్యాయి. కొంతకాలానికి అది విడాకుల వరకు వెళ్ళింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అన్న మాటలు నాకు బాగా గుర్తు. మీరెన్నైనా చెప్పండి, మేము మిగతా అందరిలాంటి వాళ్ళం కాదు. ఎన్నో విధాలుగా మేం ప్రయత్నించాం. ఇక మా బంధాన్ని ఎవరూ నిలపలేరు అని. ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నించి ఉండవచ్చు. కానీ నేను చెప్పిన విధంగా అంతకుముందు వాళ్ళు ప్రయత్నించలేరనేది 15 రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైంది. నేను నిర్వహిస్తున్న క్లాస్కి వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ ఎందరో దంపతుల్ని కలుసుకున్నారు. అక్కడున్న దంపతులంతా మేము మిగతా అందరిలాంటి వాళ్ళం కాదు అన్న విషయాన్ని నమ్ముతూనే అక్కడికి వచ్చారు. దాదాపు ప్రతి వాళ్ళు అలానే అనుకుంటారు. అందరూ ఎన్నో విధాలా తమ దాంపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించి విఫలమైన వాళ్ళే. ఈ విషయం ఆ దంపతులు తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను చెప్పిన పద్ధతిలో వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నెల రోజులు తిరిగేసరికి వారు విడాకుల ప్రసక్తి మరిచి తిరిగి ప్రేమలో పడ్డారు. ప్రతి దాంపత్యం ఇంత అద్భుతంగా ఒక మెజీషియన్ మార్చినట్టు మారిపోతుందని నేను చెప్పబోవడం లేదు. కానీ 90% గెలుపుకి ఆస్కారం ఉంది. కావలసిందల్లా ప్రయత్నం మాత్రమే. పురుషుడు వేరు, స్త్రీ వేరు అన్న విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. అది ఎంత వేరు అన్న విషయంలోనే సరైన నిర్వచనాలు లేవు. ఒకే పరిస్థితిలో పురుషుడు ఒకలా ప్రవర్తిస్తే స్త్రీ మరోలా ప్రవర్తిస్తుంది. ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయవలసి వచ్చినప్పుడు పురుషుడు ఒకలా వ్యక్తం చేస్తే స్త్రీ మరో విధంగా చెప్తుంది. వీటన్నింటినీ ఒకే ఫ్రేమ్లో బిగించడం కష్టం. దురదృష్టవశాత్తు స్త్రీవాదం, పురుష అహంకారం మన పుస్తకాల్లో భూతద్దాల్లో చూపిస్తున్నారు. పురుషుడనేవాడు స్త్రీని హింసించడానికి పుట్టాడని కొందరు, స్త్రీ గయ్యాలి అవడం వల్లే సంసారాలు నాశనమవుతున్నాయని మరికొందరు తమ రచనల్లో చిత్రీకరిస్తున్నారు. అలా కాకుండా ఒక పురుషుడి వల్ల స్త్రీ ఎంత లాభం పొందుతుంది, స్త్రీ వల్ల పురుషుడు ఎంత సౌఖ్యం అనుభవిస్తాడు అనే ఆరోగ్యకరమైన పరిణామాన్ని నేను చెప్పాలి అనుకున్నాను. అప్పుడే ఈ పుస్తకం ప్రారంభించాను. ఈ పుస్తకం చదువుతూ మీరు అభినందనపూర్వకంగా తలాడిస్తూ అవును అవును ఇది నా గురించే ఈయన రాశాడు అనుకుంటే తప్పకుండా మీరు సరైన దారిలోనే వస్తున్నారు. మీరొక్కరే కాదు, ఎంతోమంది దంపతులు ఇదే దారిలో ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఇది చదివాక వాళ్ళలో కొందరు కొంతలో కొంతైనా ఆ సమస్య నుంచి బయటపడ్డారు. మీరు బయటకొస్తారు. ఎలా? ప్రతి వ్యక్తి తను ప్రేమించాలి, ప్రేమించబడాలి అనుకుంటాడు. కానీ ప్రేమించడానికి, ప్రేమించబడడానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం కావాలి. ఆ పరిస్థితుల్ని నేనే సృష్టించుకోవాలి అనుకోడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ప్రేమరాహిత్యం మొదలైందో వెంటనే తప్పునంతా అవతలి వ్యక్తి మీదికి తోస్తాడు. ఆ అవతలి వ్యక్తి అలా ఉంటే నేనేం చేయగలను, నేనెంతో కష్టపడ్డాను, అయినా ఫలితం దక్కలేదు అన్న అంతిమ నిర్ణయానికి వచ్చేసి అక్కడ తన తలుపులు మూసేసుకోవడం జరుగుతుంది. అలాంటి తలుపుల్ని తెరవడానికే ఈ పుస్తకం. మనందరం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీ పురుషులు వేర్వేరు విధాలుగా తమ అభిప్రాయాల్ని ప్రకటించడమే కాకుండా వేర్వేరు పరిస్థితుల్లో వేరువేరుగా ఆలోచిస్తారు, ప్రతిస్పందిస్తారు, అనుభూతి పొందుతారు. వేరువేరు పరిస్థితుల్ని వేరువేరుగా ప్రేమిస్తారు. వేరువేరు పద్ధతుల్లో అవతలి వ్యక్తి నుంచి తమకి కావాల్సింది ఆశిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమ మెచ్చుకోలుని, అసంతృప్తిని వేరువేరుగా ప్రకటిస్తారు. మరోలా చెప్పాలంటే వారు వేర్వేరు గ్రహాల నుంచి వచ్చిన జీవుల్లా ప్రవర్తిస్తారు. ఈ పరిస్థితి ఆలోచించి చూడండి. ఒక స్త్రీ శుక్రగ్రహం నుంచి, మరొక పురుషుడు కుజగ్రహం నుంచి వచ్చి భూమి మీద కలుసుకున్నారు అనుకుందాం.
ఒకరికి 3 కాళ్ళు, మరొకరికి 5 చేతులు ఉన్నాయి. ఒకరికి తల ఉండవలసిన స్థానంలో లేదు. నడవడానికి ఒకరు కాళ్ళు ఉపయోగిస్తే మరొకరు పొట్ట ఉపయోగిస్తారు. ఒకరికి కళ్ళున్నాయి, మరొకరికి చెవులున్నాయి. వీళ్ళ కళ్ళు వింటాయి, చూస్తాయి. వాళ్ళ చెవులు కేవలం వినడానికి మాత్రమే. చూడ్డానికి వారికి ఏ అంగము లేదు. మొత్తం మొహంతో చూడగలరు. ఇటువంటి పరిస్థితుల్లో వారిద్దరికీ వివాహం జరిగింది అనుకుందాం. కుజగ్రహంలో దుఃఖం వస్తే గట్టిగా నవ్వుతారు. శుక్రగ్రహంలో బాగా సంతోషం వస్తే ఏడుస్తారు. అలాగే కుజగ్రహం వ్యక్తి కోపం వస్తే అవతలి వ్యక్తిని ముద్దు పెట్టుకుంటాడు. మరో గ్రహపు వ్యక్తులు కోపం వచ్చినప్పుడు శీర్షాసనం వేస్తారు. ఇలా వేర్వేరు గ్రహాల నుంచి వేర్వేరు ఆలోచనా సరళులతో వేర్వేరు ప్రవర్తనా విధానాలతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే వారు ఎంతకాలం కలిసి ఉండగలరు? నవ్వొస్తోందా? ఇదే భూమి మీద కూడా జరుగుతోంది. ముందే చెప్పినట్టు స్త్రీ ఆలోచన సరళి వేరు, పురుషుడి ఆలోచన విధానం వేరు. సులభంగా అర్థమవ్వడం కోసం వేర్వేరు గ్రహాల ప్రసక్తి తీసుకురావడం జరిగింది అంతే. అలా అని చెప్పి భార్యాభర్తల మధ్య వచ్చే ప్రతి సమస్యకి నేను క్విక్ ఫిక్స్ లాంటి పరిష్కారాన్ని అందివ్వబోవడం లేదు. కేవలం ఆలోచనల్లో రావాల్సిన మార్పు గురించి మాత్రమే వివరిస్తున్నాను. ఇందులో నేను వెలిబుచ్చే భావాలన్నీ అందరికీ వర్తించకపోవచ్చు, కానీ కనీసం కొన్నైనా తప్పకుండా వర్తిస్తాయి. మానసికంగా తాము చాలా దృఢమైన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఒత్తిడి సమయాల్లో తమ బ్యాలెన్స్ కోల్పోవచ్చు. అప్పుడు జీవిత భాగస్వామికి ఆ వ్యక్తి పట్ల అంతవరకు ఉన్న అభిప్రాయం చెడిపోవచ్చు. అసలే టెన్షన్లో ఉన్న యువతలి వ్యక్తి తన భాగస్వామి ఆ టైంలో తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని ఫీల్ అవ్వచ్చు. ఒక గోడ బీటలు వారడానికి ఇంత చిన్న కారణం చాలు. మరొక ముఖ్య విషయము గుర్తుంచుకోవాలి. మన ప్రేమని పెంచుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదు. అలాగే ఎంతకాలం నుంచి దాంపత్య జీవితం గడుపుతున్నామో అన్నది కూడా ఉత్పన్నం కాదు. ఏ వయస్సులోనైనా సరే మనం మన ప్రేమ విహంగపు రెక్కల్ని తెరవవచ్చు. ఇప్పటి వరకు ఇలాగే బ్రతికేశాం కదా, ఏదో అయిపోతోందిలే అనుకోవడం నిరాశకి మొదటి మెట్టు. మరేం చెయ్యాలి? ముందు మనల్ని ప్రక్షాళనం చేసుకోవాలి. తర్వాత ఆ ప్రక్షాళిత నయనాలతో అవతలి వారిని చూడాలి. మనం ఎప్పుడూ చేసే తప్పేంటంటే ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే మన భాగస్వామి కూడా ప్రవర్తిస్తుంది అనుకోవడం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చాలాసార్లు పెద్ద తప్పు చేస్తూ ఉంటాం. సంక్లిష్టత ఏ లెవెల్ వరకు పెరిగిన తర్వాత మనం మానసికంగా బ్రేక్ అవుతామో అవతలి వ్యక్తి కూడా ఆ లెవెల్లోనే బ్రేక్ అవుతారు అని పొరపాటు పడతాం. మన ఆనంద విషాదాల స్థాయి అవతలి వారి ఆనంద విషాదాల స్థాయి ఒకేలా ఉంటాయి అని భావిస్తాం. మనం అవతలి వారి సానుభూతి సహాయ సహకారాలు ఏ స్టేజ్లో కోరుకుంటామో అవతలి వారు కూడా ఆ స్టేజ్ వరకు అంత ధైర్యంగానే అప్పటి వరకు ఉండగలుగుతారు అని నమ్ముతాం. అవతలి వారి సమస్య అసలు ఒక సమస్యలాగే మనకి కనబడదు. మనకి కోపం వచ్చినప్పుడు అవతలి వారే ఒక మెట్టు దిగి రావాలని ఎలా అనుకుంటామో అవతలి వారు కూడా అలాగే అనుకుంటారని భావించం. పురుషుడి కన్నా స్త్రీ తొందరగా బ్రేక్ అవుతుందని, స్త్రీ కన్నా పురుషుడు ఎక్కువసేపు తన పట్టు బిగించి ఉంచగలడని అర్థం చేసుకోం. ఇవన్నీ గొప్ప విషయాలేవీ కావని, ప్రకృతి సహజ సిద్ధాంతాలని మనం గుర్తించం. అంతవరకు ఎందుకు? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పురుషుడు తన గూడులోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా ఉండాలి అని అనుకుంటాడు. అదే స్త్రీ అయితే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటుంది. ఈ విషయం మీరు గమనించారా? మరొక గమ్మత్తైన ఉదాహరణ చెప్పాలంటే, భార్యకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పురుషుడు వెంటనే తనకి తోచిన ఒక పరిష్కార మార్గాన్ని భార్య వైపు విసిరేస్తాడు. నిజానికి ఆ భార్య భర్త మొత్తం సమస్యని వినాలని, తను ఎన్ని కష్టాలు పడుతున్నది గ్రహించి ఓదార్చాలని అనుకుంటుంది. కానీ ఆ భర్త భార్య చెప్పడం మొదలుపెట్టగానే ఇంతే కదా అని ఓ పరిష్కారం చెప్తాడు. తన అనుభవాల పెట్టెలో నుంచి ఓ సలహా తీసి ఇస్తాడు. నిజానికి భార్య ఆశించేది సలహా కాదని, ఓదార్పు మెచ్చుకోలు అని గ్రహించడు. అదే స్త్రీ అయితే
పురుషుడు అడక్కపోయినా కావాల్సినంత ఓదార్పు ఇస్తూ ఉంటుంది. చిత్రమేంటంటే ఈ ప్రపంచంలో పురుషుడు అన్నిటికన్నా చివరగా ఆశించేది అవతలి వ్యక్తి ఇచ్చే సలహాల్ని స్వీకరించడం. అది తన పురుషాహంకారానికి దెబ్బగా భావిస్తాడు. కానీ స్త్రీ తను సలహా ఇవ్వడం ద్వారా అతడికి సహాయపడుతున్నానని, అతడి వ్యధని తగ్గించడంలో తాను పాలు పంచుకుంటున్నానని మనస్ఫూర్తిగా భావిస్తుంది. అంతే తప్ప తన సలహాలతో అతడి ఇరిటేషన్ని మరింత పెంచుతున్నాను అని అనుకోదు. ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు పురుషుడు గాలి పీల్చుకోవడానికి మరింత విశాలమైన ఖాళీ స్థలం కావాలి అనుకుంటాడు. ఆ స్థలంలో తను ఒంటరిగా ఉండాలి అనుకుంటాడు. స్త్రీ అతనికి స్వాంతన ఇవ్వడం కోసం ఆ ఇరుకు సందులోకి ప్రవేశించాలి అనుకుంటుంది. ఇలాంటివి ఎన్నెన్నో. స్త్రీ పురుషుల వేర్వేరు మనోప్రవృత్తుల గురించి అర్థం చేసుకోవడానికి పై ఉదాహరణలు చాలు. ఇలా అర్థం చేసుకోగలిగితే ఒక సమస్య అనేదే ఉండదు. ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోవడం వల్లనే మనం ఈ ప్రపంచంలో ఎక్కువ విడాకుల్ని, వైషమ్యాల్ని, విభేదాల్ని చూస్తున్నాం. ఒకవేళ తప్పనిసరిగా కలిసి ఉంటే మన దెబ్బలాటల్ని, కోపతాపాల్ని పిల్లలు బాధతో, భయంతో వణికిపోతూ చూసేలా ప్రవర్తిస్తున్నాం. నిశ్చయంగా మన తర్వాతి తరం పిల్లలు ఇంతకన్నా మంచి ప్రపంచాన్ని ఆశిస్తున్నారు. తమ తల్లిదండ్రులు తమకి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికైనా వెంటనే మన ప్రయత్నాన్ని ప్రారంభించాలి. ఇది ఈ వ్యాసానికి ఉపసంహారం. ఇప్పటి వరకు మీరు చదివింది జాన్ గ్రే అనే ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్త రాసిన ఒక పుస్తకం తాలూకు ముందు మాట. ఈ ఉపోద్ఘాతంలోనే అతడు దాదాపు తన పుస్తకంలో చెప్పాల్సిందంతా చెప్పేశాడు. దాని పేరు మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మనం ఇప్పుడు 2వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయం పేరు నువ్వు. విజయంలో భాగస్వామ్యం నువ్వు, నేను అనే 2 పదాల మీద ఆధారపడి ఉంటుంది అని ముందే అనుకున్నాం కదా. నన్ను నేను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడమో అంతే ముఖ్యం అనేది సరైన నిర్వచనం కాదు. నన్ను నేను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, నన్ను నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది నేను తెలుసుకోవడము అంతే ముఖ్యం అనేది కరెక్ట్ నిర్వచనం. నువ్వు అన్న పదానికి విలువేమిటో తెలిసేది ఇక్కడే. నువ్వు అన్న అధ్యాయం క్రింద ఇచ్చిన కొటేషన్ని ఒకసారి గమనించండి. ఒక వ్యక్తి చేసిన ఒక పని మరో వ్యక్తికి బాగా నచ్చొచ్చు, ఇంకో వ్యక్తికి అస్సలు నచ్చకపోవచ్చు. ఒక స్త్రీ ప్రపంచానికి నచ్చొచ్చు, భర్తకి నచ్చకపోవచ్చు. అందుకే ఆ కొటేషన్ నువ్వు మంచా చెడా అన్నది నా అద్దంలో కనబడే నీ ప్రతిబింబం మాత్రమే, అంతే తప్ప నువ్వేమిటి అని కాదు. ఈ విషయం తెలుసుకుంటే మనకి ఎవ్వరి మీద కోపము, ద్వేషము కలగదు. పై 2 నిర్వచనాలకి ఉన్న తేడాని గమనిస్తే ఈ అధ్యాయం ప్రాముఖ్యత బోధపడుతుంది. దాని గురించే ప్రస్తుతం చర్చిద్దాం. మ్యాజిక్ బాక్స్ పరిష్కారం. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కాని సమస్యలకి అసలు జవాబే ఉండదు. మనం ఇంత చిన్న విషయం గుర్తించాం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంతకన్నా పెద్ద తప్పు మరొకటి చేస్తూ ఉంటాం. అవతలి వారు అడక్కపోయినా వారి సమస్యకి పరిష్కారం చెప్తాం. మన కోణంలోంచి సమస్యను చూసి ఇలా చేయొచ్చు కదా అంటాం. ఇక్కడే పురుషుడి మనస్తత్వానికి, స్త్రీ మనస్తత్వానికి చాలా తేడా ఉంది. ఈ ప్రాతిపదికపై ఇప్పుడు 2 కోణాల నుంచి ఆలోచిద్దాం. 1. భర్తల వల్ల వచ్చే సమస్యలు. చాలామంది స్త్రీలు తమ భర్తల పట్ల చేసే ఫిర్యాదు ఒకటి ఉంటుంది. ముందే చెప్పినట్లు 99% భర్తలు భార్య తన బాధ చెప్పుకోవడం ప్రారంభించగానే పూర్తిగా వినరు. 1-2 నిమిషాలు వినగానే ఆమె చెప్పేదేంటో తమకు తెలిసిపోయింది అనుకుంటారు. అసలది ఒక సమస్యగా కనబడదు. వెంటనే తమ వద్ద ఉన్న మ్యాజిక్ బాక్స్లో నుంచి పరిష్కారం ఒకటి తీసి ఆమె వైపు విసిరేస్తారు. ఇలాంటి పరిష్కారాలు వారి వద్ద ఉన్న పెట్టెలో చాలా ఉంటాయి. అలా విసిరేసిన తర్వాత ఇంత అద్భుతమైన పరిష్కారం చెప్పినా ఆమె ఎందుకు అర్థం చేసుకోలేదా అని
జాలిగా చూస్తారు. తమ బాధలు చెప్పుకునే చాలామంది స్త్రీలకి కావలసింది పరిష్కారాలు కాదు, వినడానికి ఒక మనిషి మాత్రమే. అందుకే భర్తల దగ్గర తమ మనసు విప్పాలి అనుకుంటారు. ధైర్యాన్ని, జాలిని, సానుభూతిని ఆశిస్తారు. అటువంటప్పుడు ఆ మగవాడు సమస్యని పూర్తిగా వినకుండా తన బాక్స్‌లో నుంచి ఒక పరిష్కారం బయటికి తీయగానే స్త్రీ నిరాశ చెందుతుంది. తనెంతో విషమమైనదిగా, భయంకరమైనదిగా, పరిష్కారం అస్సలు లేనిదిగా భావించి చెప్పిన సమస్యకి అతడు 2 నిమిషాల్లోనే అంత సులభమైన పరిష్కారం చెప్పడం ఆమెకి మింగుడు పడదు. అంత సులభమైన సమాధానాన్ని ఆశించదు. మరింత సానుభూతితో వినాలి అనుకుంటుంది. నువ్వు కాబట్టి ఇంత బాధని ఓర్చుకోగలుగుతున్నావు. ఇంకెవ్వరైనా అయితే పిచ్చెక్కిపోదురు ఈ పాటికి అని అనాలని ఆశిస్తుంది. అది నిజంగా పెద్ద సమస్య అయ్యుండొచ్చు. లేదా అక్కడేమీ సమస్య లేకపోవచ్చు. నీ సమస్యకి ఇదమ్మా పరిష్కారం అని ఒక మానసిక శాస్త్రవేత్త చెప్తే స్త్రీ ఒప్పుకుంటుందేమో కానీ భర్త చెప్తే ససేమిరా ఒప్పుకోదు. ఒక గృహిణి పొద్దున్న లేవగానే తన ఛాతీలో నొప్పి రావడం గమనించింది అనుకుందాం. 4 రోజుల నుంచి ఆ విధంగానే ఉంటోంది. కానీ పళ్ళ బిగువున అదిమి పెట్టి పిల్లలకి సమయానికి అన్నీ అమరేలా చేస్తుంది. ఆ రోజు నొప్పి ఎక్కువగా ఉంది. ఊపిరి తీయడానికే బాధగా ఉంటోంది. ఒళ్ళు వెచ్చగా ఉంది. ఆయాసం కూడా వచ్చేస్తుంది. కళ్ళ వెంట నీళ్లు కారడం ప్రారంభమైంది. భర్తని నిద్రలేపి ఛాతీ నొప్పి గురించి చెప్పింది. మొన్న రాత్రి ఆరుబయట పడుకున్నావుగా, జలుబు చేసుంటుంది అన్నాడు. మ్యాజిక్ బాక్స్ పరిష్కారం అంటే ఇది. మొన్న రాత్రి ఆరుబయట పడుకుంటే 4 రోజుల క్రితం నుంచి నొప్పి ఎందుకు వస్తుంది అని ఆలోచించడు. అయితే ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. జీవితంలో స్త్రీ ఎదుర్కొనే ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని కూడా ఈ దృష్టితోనే భర్త విశ్లేషిస్తాడు. వచ్చిన చిక్కేంటంటే పురుషుడు ప్రతిదాన్ని తన కోణంలో నుంచే చూస్తాడు. దాంతో అతడికి అవి సమస్యలుగానే కనబడవు. వంటింట్లో లైటు వెలగడం లేదు, లోపలికి వెళ్ళడం నాకు భయం అంటుంది తెల్లవారుజామున భార్య. బల్బు ఎప్పుడు పోయింది? మొన్న. మరి నిన్నంతా ఏం చేశావు? ఈ తెల్లవారుజామున షాపులుండవు. ఆంజనేయ దండకం చదువుకుంటూ లోపలికి వెళ్ళు. నాకు భయం. నీ మొహం, భయమేంటి? ఇంకో గంటలో తెల్లవారుతుంది. ఈ టైంలో అక్కడెవడు దొంగ ఉండడుగా. అయినా మన ఇంట్లో నీకు భయమేంటి? అందులోనూ చీకటంటే. నిజంగానే ఆ భర్తకి ఆమె సమస్య అర్థం కాలేదు. ఆమె తన సమస్య చెప్పగానే, ఇదిగో నువ్వు ఇలా చేశావు, అందుకే ఇలా జరిగింది అంటూ ఒక నేరారోపణ చేశాడు. ఆ తర్వాత తనకు తోచిన రీతిలో పరిష్కార మార్గం చూపాడు. అదే భర్త అంత క్రితం రోజు ఆఫీసర్ని ఓ 10 రోజులు సెలవు అడగడానికి ఎంతో భయపడి ఉండవచ్చు. అది వేరే సంగతి. ఈ విధంగా పురుషుడెప్పుడు స్త్రీ సమస్యల్ని వినడానికి సమయం కేటాయించడు. అర్థం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడడు. ఈ విషయాన్ని స్త్రీ అర్థం చేసుకుంటే ఆ దంపతుల మధ్య కమ్యూనికేషన్ మరింత ఎక్కువవుతుంది. 2. భార్యల వల్ల వచ్చే సమస్యలు. ఇప్పటి వరకు మనం భర్తల వల్ల భార్యలకి వచ్చే బాధ గురించి ఆలోచించాం. ఇప్పుడు భార్యల వల్ల భర్తలకు వచ్చే సమస్యని చర్చిద్దాం. ముందే చెప్పినట్టు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పురుషుడు తన హృదయాంతర్భాగంలోకి వెళ్ళి అక్కడ ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంటూ ఆలోచించుకోవాలి అనుకుంటాడు. నేను నీతో వస్తా అంటుంది స్త్రీ. అక్కడే వస్తుంది చిక్కంతా. కేవలం అతన్ని మార్చడానికే భగవంతుడు తనని ఈ భూమి మీద పుట్టించాడని ప్రతి భార్య మనస్ఫూర్తిగా భావిస్తుంటుంది అని పురుషులు వాపోతూ ఉంటారు. స్త్రీ మాత్రం అతడి ఎదుగుదలకి, సమస్య పరిష్కారానికి తాను తోడ్పడుతున్నానని అనుకుంటూ ఉంటుంది. అది తన బాధ్యతగా స్వీకరిస్తుంది. అతడి బాధలన్నీ తనతో కలిసి చర్చించాలి అనుకుంటుంది. అదే ప్రేమ అని, తన తెలివితేటలకి గౌరవం ఇవ్వటమని అనుకుంటూ ఉంటుంది. అతన్ని మంచిగా మార్చడం కోసం ఒక కమిటీ వేస్తే దానికి ప్రెసిడెంట్ ఆమె. చిత్రమేంటంటే ట్రెజరర్, సెక్రటరీ, కమిటీ మెంబర్స్ అన్నీ తానే కావాలని కోరుకుంటుంది. నా భర్త తెలివైన వాడే, మంచివాడే కానీ అని ప్రారంభిస్తుంది. ఈ కానీలో 1000 అర్థాలు ధ్వనించి పురుషుడిని పెనం మీద ఆవగింజలా చేస్తాయి. స్త్రీ తన భర్త దగ్గర తల్లిగా, భార్యగా, కూతురిగా విడిపోయి అతడికి సేవ చేసి
బాధల్లో పాలు పంచుకుని తోచిన సలహాలివ్వాలి అనుకుంటుంది. నాకివేం అవసరం లేదు బాబోయ్ అని పురుషుడు మనసులోనే వాపోతూ ఉంటాడు. ఏంటండి అదోలా ఉన్నారు? ఏమీ లేదు. మీ సంగతి నాకు తెలీదా ఏంటి? మీరెప్పుడూ ఇలా లేరు. ఏం జరిగింది? ఏదో ఆఫీస్‌లో గొడవ. రేపు మా మేనేజరు మెమో ఇస్తా అన్నాడు. మెమో ఇస్తే ఏమవుతుంది? లాంటి 10 ప్రశ్నలు వేశాక ఆమె సలహాలివ్వడం ప్రారంభిస్తుంది. సలహా నంబర్ 1: మా నాన్నగారికి మీ మేనేజర్ తెలుసుగా? ఆయనతో చెప్పిద్దాం. సలహా నంబర్ 2: ఉద్యోగానికి రాజీనామా చేయమని మా నాన్నగారు ఎప్పటినుంచో చెప్తున్నారుగా? చేసెయ్యకూడదూ? సలహా నంబర్ 3: అయ్యేదేదో అవక తప్పదులెండి. మీరు మామూలుగా నిద్రపోండి. ఇలాంటి 10 సలహాలయ్యాక ఇహ నువ్వు నోర్మూసుకుంటావా? అన్న భర్త విదిలింపుతో ఆ ప్రహసనం పూర్తవుతుంది. ప్రేమను, సానుభూతిని పెనవేసి ఆ తాడుతో భర్తని తన వైపు లాక్కోవాలి అనుకుంటుంది స్త్రీ. నాకు ఆ సానుభూతి అవసరం లేదంటాడు పురుషుడు. ప్రేమ సౌధం కూలిపోవటం ప్రారంభిస్తుంది. మనస్తత్వాల్లో తేడా. మొత్తం 2 ఉదాహరణలు పరిశీలించండి. మొదటి ఉదాహరణలో భార్య చీకటంటే తనకి ఎప్పటినుంచి భయం ఏర్పడింది? చిన్నప్పుడు తమ పల్లెలో ఏం జరిగింది? చీకటంటే భయం వల్ల ఆ రోజులో తనకి వచ్చిన సమస్యలు, క్రితం రోజు బల్బు కొనకపోవడానికి కారణాలు అన్నీ ఆ తెల్లవారుజామున భర్తకి చెప్పాలి అనుకుంటుంది. తన అనారోగ్యం ఉదాహరణ కూడా అంతే. కానీ ప్రతి దానిలోనూ పురుషుడు మొదటి వాక్యం వినగానే పరిష్కారం చెప్పేస్తున్నాడు. ఆమెకి కావలసిందది కాదు, సానుభూతి. పురుషుడికి మెమో వచ్చింది. దానివల్ల రకరకాల సమస్యలున్నాయి. ఒంటరిగా ఆలోచించుకోవాలి అనుకున్నాడు. భార్య సలహా ఇవ్వడం ప్రారంభించింది. భార్య తెలివితేటలపై అతడికి నమ్మకం లేదు. అతడికి కావలసింది ఆమె సలహా కాదు, నిశ్శబ్దం. పురుషుడి మనస్తత్వానికి, స్త్రీ మనస్తత్వానికి తేడా తెలుసుకున్నాం. ఒకే సంఘటనకి ఇద్దరూ ఎలా వేర్వేరుగా ప్రతిస్పందిస్తారో గుర్తించాం. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన టాపిక్ చర్చిద్దాం. వివాహపూర్వ భాగస్వామ్యం. ప్రేమలో పడటం అనేది, ప్రేమించబడటం అనేది ఒక అద్భుతమైన అనుభవం. అది స్వర్గం కన్నా గొప్పదిగా, గోకుల ధామం కన్నా ఆనంద స్థితిగా కనబడే స్థితి. ప్రేమలో పడ్డవారెవరూ తమది తాత్కాలికమైన ఆకర్షణ అనుకోరు. రోజురోజుకి అది పెరిగిపోతుందని, తమంత అదృష్టవంతులు లేరని అనుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళకన్నా తాము డిఫరెంట్ అని భావిస్తూ ఉంటారు. ఇక్కడే వస్తుంది చిక్కంతా. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు గాఢమైన ప్రేమలో ఉన్నారో వారికి అవతలి వారి వాస్తవమైన రూపం కనబడదు. ఎంత పెద్ద తప్పునైనా క్షమించే గుణం కలిగి ఉంటారు. అలాగే అవతలి వారిది ఎటువంటి వ్యక్తిత్వమైనా సరే ప్రేమ ముసుగులో కప్పబడిపోయి ఉంటుంది. కానీ క్రమక్రమంగా ఆ ముసుగు తొలగిపోయి నిరాసక్తత మొదలై నిర్లిప్తత వైపు వెళ్ళి చివరికి నిరాధరణతో ముగుస్తుంది. ప్రేమ అనేది అద్భుతమైన అనుభవం. ఆ విధంగా జీవితంలో ఒక రొటీన్ అనుభూతిగా మిగిలిపోతుంది. ఇదెలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? మనకే ఎందుకు జరిగింది? చాలామంది రచయితలు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు వీటి గురించి ఎన్నో వివరాలిచ్చారు. ప్రతిరోజు, ప్రతి క్షణం మనలో లక్షల మంది ఒక ప్రేమించే వ్యక్తి కోసం వెతుకుతూనే ఉంటారు. ప్రేమ దాహం అనేది అన్ని దాహాల్లోకి మనిషిని ఎక్కువ కష్టపెట్టేది. ఇక్కడ ప్రేమ అనేది కేవలం వ్యక్తి పట్లే కాకపోవచ్చు. డబ్బు పట్ల ప్రేమ, కీర్తి పట్ల ప్రేమ, అధికారం పట్ల ప్రేమ. ఈ విధంగా ఎన్నో ప్రేమలు మనిషిని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటాయి. అయితే జీవితం రొటీన్లో పడ్డాక మనిషి వ్యక్తులను ప్రేమించడం మానేసి కీర్తిని, డబ్బుని, ఆస్తిని, అంతస్తుని ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ విధంగా తనను తాను కోల్పోతాడు. ఇద్దరు వ్యక్తులు నిరంతరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండడం కన్నా గొప్ప అనుభూతి లేదు. ఈ ప్రేమే తర్వాత విశ్వజనీయమవుతే మిగతా ఏ దాహాలు తీర్చుకోవటంలోనూ ఇంత సంతృప్తి రాదు. మిగతా దాహాలన్నీ ఆనందాలు కావు, అవసరాలు లేదా వ్యసనాలు. కానీ మనిషి పట్ల ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఆనందాన్నే ఇస్తుంది. పైగా దీనికి పెట్టుబడి కూడా అవసరం లేదు. కేవలం ప్రేమించగలిగే హృదయం ఉంటే చాలు. ముఖ్యంగా తన కుటుంబాన్ని.
ఇంటికి వచ్చేసరికి హాయిగా ఉండడం కన్నా ఆనందం ఇంకేముంది? ఎందుకంటే ఎక్కడ తిరిగినా మనిషి చివరికి చేరుకోవాల్సింది ఇంటికే కదా! మన దేశంలో ప్రస్తుతం కనీసం 5% దంపతులు విడిపోతున్నారు. దాదాపు 60% దంపతులు కలిసి ఉన్నా కూడా కేవలం బాధ్యత కోసమో, నైతిక విలువల కోసమో కలిసి ఉంటున్నారు. కేవలం 30% మాత్రమే ఆనందంగా ఉంటున్నారు. అందులో 20% రొటీన్ ఆనందంలో గడుపుతున్నారు. వివాహం రోజున ఉన్న ప్రేమ గ్రాఫు కొంతకాలం పాటు పెరిగి అక్కడే నిలబడిపోవడమో, లేక కిందికి దిగిపోవడమో జరుగుతుందే తప్ప పైకి ఎందుకు వెళ్ళదు? అన్యోన్య దాంపత్యాల గురించి, కంపానియన్‌షిప్‌ల గురించి కాదు ఇక్కడ చర్చ. నిరంతరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళని ప్రేమను పెంచుకోవడం ఎలా అన్నది ప్రశ్న. ఈ విషయమై రకరకాల శాస్త్రవేత్తలు, మానసిక వైద్యులు రాసిన పుస్తకాలలో కొన్నింటిని ఇక్కడ ఉదహరిస్తాను. 1. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, వుమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు తమని తాము ప్రశ్నించుకోవలసిన ఒక ప్రశ్నావళి ఈ పుస్తకంలో ఉంది. వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం కోసం, అవతలి వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం మనకి మనం ఎలాంటి ప్రోగ్రాం ఇచ్చుకోవాలో రచయిత ఈ పుస్తకంలో రాశాడు. సాధారణంగా దంపతులు కౌన్సిలింగ్ కోసం వెళ్తే సైకాలజిస్టులు ఈ పుస్తకాన్ని చదవమని సలహా ఇస్తూ ఉంటారు. 2. ఆర్ యు ద వన్ ఫర్ మీ? మనకెటువంటి భాగస్వామి సరిపోతాడో ఈ పుస్తకంలో వివరంగా చెప్పబడింది. మానవ సంబంధాల గురించి గొప్పగా రాసే బార్బరా డి యాంగిల్స్ అన్న రచయిత్రి ఈ పుస్తకాన్ని రాసింది. ఎటువంటి భాగస్వామిని ఎన్నుకోవాలి? ఒకవేళ అప్పటికే భాగస్వామిని ఎన్నుకుంటే ఆ భాగస్వామ్యాన్ని ఎలా అపురూపంగా తీర్చిదిద్దుకోవాలి? పరస్పర అనురాగాన్ని కమ్యూనికేట్ చేసే ఆయుధంగా రొమాన్స్ని ఎలా ఉపయోగించాలి? నీలోనూ నీ భాగస్వామిలోనూ దాంపత్య జీవితానికి సంబంధించిన కెమిస్ట్రీ ఏ లెవెల్లో ఉంది? బాల్యంలో జరిగిన సంఘటనలు వివాహాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? మొదలైన వివరాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఉదాహరణకి, ఒక ప్రేమికుడిని లేదా ప్రేమికురాలిని ఎన్నుకోవడంలో 4 సూత్రాలు. 1. ప్రేమలో తప్పిదం చేయకుండా ఉండడం ఎలా? 2. భాగస్వామిలో మనం భరించలేని తప్పుల్ని ఎదుర్కోవడం ఎలా? 3. ఏ తప్పు కారణాల వల్ల అర్హత లేని వ్యక్తిని మనం ప్రేమించడం సంభవిస్తుంది? 4. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పుస్తకంలో 10 బాంధవ్యాల్ని ఈ రచయిత్రి వివరించింది. ఏ 10 బాంధవ్యాలైతే దాంపత్యాన్ని వేరు పురుగులా నాశనం చేస్తాయో చెప్పే చక్కటి వివరణ ఇందులో ఉంది. ఈ పుస్తకం చదివితే ప్రేమలో పడే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివరణ ఉంది. అప్పటికే ప్రేమలో ఉంటే ఆ ప్రేమ నిలుస్తుందా లేదా అని తెలుసుకునే విధానాలు చాలా ఉన్నాయి. ఈ పుస్తకం కాపీరైట్ జాగ్రత్తగా పరిరక్షించడం వల్ల మిగతా వివరాలు నేను ఇవ్వలేకపోతున్నాను. అన్నీ తెలుసుకుని శాస్త్రం ప్రకారం చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అనే ప్రశ్నకి నా వద్ద సమాధానం లేదు. 3. ఏ రిటర్న్ టు లవ్. ఈ రచయిత్రి కేవలం ప్రేమికుల మధ్య ప్రేమే కాకుండా మామూలు ప్రేమతో మొదలైన స్థితి విశ్వజనీనమైన స్థితికి ఎలా చేరుకుంటుంది అన్న విషయం చక్కగా వివరించింది. మనం నిజమని అనుకునే నైతిక విధానాలు, ఆచరించే విధానాలు, నమ్మే విధానాలు, ఈ మూడింటికి ఉన్న తేడా ఈ పుస్తకంలో మనం చదవవచ్చు. 4. ద డాన్స్ ఆఫ్ ఇంటిమసీ. నిరంతరం పోరు పెట్టే భార్య లేదా భర్త, ఎప్పుడూ డిప్రెషన్లో ఉండే ఒక దగ్గరి బంధువు, విసుగుతో కోపంతో పిల్లలను తిట్టే తల్లిదండ్రులు, వీరందరినీ ఎనలైజ్ చేసి వాళ్లతో ఎలా ప్రవర్తించాలో ఈ పుస్తకంలో రచయిత్రి చక్కగా వివరించింది. హెరియట్ లెర్నర్ అనే రచయిత్రి కేవలం స్త్రీవాదే కాకుండా గొప్ప సైకోథెరపిస్ట్ కూడా. బాంధవ్యాల్ని పాజిటివ్ కోణంలో ఎలా చూడాలో, మన మూర్ఖపు అభిప్రాయాలతో ఎలా నాశనం చేయకూడదో ఈ పుస్తకంలో ఉంది. పరిష్కారాలన్నీ కొన్ని సూత్రాల మీద, అనుభవాలపైన ఆధారపడి ఉంటాయి. అయితే ఈ సూత్రాలు, అనుభవాలు కాలమాన పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒకే సమస్యకి 2 వ్యక్తులు 2 వేరువేరు పరిష్కారాలు చెప్పవచ్చు. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నాపత్రాన్ని డాక్టర్ ఫ్రాంక్ ఫీల్డ్ అనే సైన్స్ ఎడిటర్
ఒక టెలివిజన్ ప్రోగ్రాంగా రూపొందించి ప్రేక్షకులకు అందించారు. దీనికి సమాధానంగా రాయబడిన పత్రాలను ఉన్నత శ్రేణికి చెందిన సైక్రియాటిస్టుల పరిశీలనార్థం ఇవ్వడం జరిగింది. మీరు కూడా సమాధానాలు వ్రాసి ఆ తరువాత సైక్రియాటిస్టుల వివరణల్ని మీ సమాధానాలతో పోల్చి చూసుకోండి. ఇది పత్రికల్లో మామూలుగా వచ్చే క్విజ్ కాదు, గణాంకాల మీద ఆధారపడింది. మొదటి ప్రశ్న: మిమ్మల్ని తాను ప్రేమిస్తున్నారో లేదో అని మీ సహచరుడు లేదా సహచరిని ఎప్పుడైనా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడితే మీ బంధంలో ఎక్కడో తప్పుంది. దీనికి సమాధానం కాదు. భాగస్వామిని డూ యూ లవ్ మీ అని అడగడంలో తప్పు లేదని డాక్టర్ సిడ్నీ లేకర్ అంటాడు. అలా అడగడంలో సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు అంటాడు ఆయన. చాలామంది అలా అడగడాన్ని తమ అహానికి దెబ్బగా భావిస్తారుట. దాంతో అవతలివారు కూడా ఈ అడగడం మానేస్తారని, వివాహ బంధంలో మొదటి చీలిక అక్కడే ప్రారంభమవుతుందని ఆ మానసిక శాస్త్రవేత్త అంటారు. రెండవ ప్రశ్న: ప్రేమ జంటల లేదా దంపతుల మధ్య ఎక్కువగా తలెత్తే సమస్య ఏది? మానసికమైన దగ్గరతనం. అది లేకపోతే ప్రేమే లేదు అంటుంది డాక్టర్ హెలెన్ సింగర్. దగ్గరితనం అంటే గంటల తరబడి ప్రాపంచిక విషయాలు మాట్లాడుకోవడం కాదు, భావాలు నిజాయితీగా నమ్మకంగా పంచుకోవడం. మానసికమైన దగ్గరితనం లేని దంపతులు పిల్లల స్కూలు విషయాల గురించి, నెల జీతపు బడ్జెట్ గురించి మాట్లాడడానికి ఎక్కువ టైం గడుపుతారు అంటుంది ఆమె. తమ ఆనంద విషాదాలు, అంతర్గత సున్నిత భయాందోళనలు అవతలి వ్యక్తికి తెలపడానికి చాలామంది దంపతులు సంశయించడమే ఈ దగ్గరితనం లేకపోవడానికి నిదర్శనమట. మూడో ప్రశ్న: ప్రేమ బంధాన్ని త్వరగా తెంపుకోగలిగేది ఎవరు? ప్రేమ బంధాన్ని త్వరగా తెంపుకోగలిగేది, మర్చిపోగలిగేది పురుషులన్న దురభిప్రాయం నిజం కాదట. చాలా ఆశ్చర్యకరంగా స్త్రీలే పురుషుల కన్నా ఎక్కువగా తొందరగా ప్రేమని తెంచుకుంటారని డాక్టర్ క్లిఫోర్డ్ ఎంతో రీసెర్చ్ చేసి వెల్లడించాడు. అతడి వాస్తవ గణాంకాలు సనాతుల్ని చాలా చికాకుపరుస్తాయి. నాలుగో ప్రశ్న: ఒక వివాహ బంధంలో దంపతులకి ఒకరి పట్ల ఒకరికి సెక్స్కి సంబంధించిన శారీరక ఆకర్షణ ఎక్కువ కాలం నిలిచి ఉండడం సాధ్యం కాదు. అవును, అది సాధ్యం కాదు. ప్రముఖ సైకాలజిస్టుల అంచనా ప్రకారం వివాహానంతరం కాలం గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య 25% శారీరక ఆకర్షణ తగ్గి సెక్స్ కేవలం ఒక అవసరంగానే మిగిలిపోతుంది. అయితే దీని వెనుక కారణాలు మాత్రం చాలా ఆశ్చర్యకరమైనవి. అవతలి పార్ట్నర్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేయకపోవడం, తనకి ఆ టైంలో చాలా ఆనందంగా ఉందని అన్యాపదేశంగా తెలియపరచకపోవడం, శారీరక రహస్యాలన్నీ తేటతెల్లంగా తెలిసిపోవడం ఇవేమీ కావట. అత్తామామల జోక్యం, వారి ప్రెజెన్స్, పిల్లలు, నిజ జీవితపు ఒత్తిడులు మొదలైనవి కారణమట. ఐదవ ప్రశ్న: సెక్స్కి సంబంధించినంత వరకు ఎవరు ఎక్కువ ఆనందాన్ని పొందగలరు? డాక్టర్ విలియం అప్లెటర్ అనే మనోవిశ్లేషకుడి అంచనా ప్రకారం పైకి వివేహేతర సంబంధాలు థ్రిల్లింగ్గాను, ఎక్కువ సంతోషాన్ని కలిగించేవిగాను కనబడినా కాలం ప్రాతిపదికగా తీసుకుని సంతృప్తి కొలమానంగా లెక్కగడితే భార్యాభర్తల మధ్యనే ఎక్కువ సంతృప్తి ఇస్తుంది అంటాడు. భయం లేకపోవడం, అవసరాలు తెలియడం, అన్నిటికన్నా ముఖ్యంగా కలిసి ఉండడం ఈ సంతృప్తికి మూల కారణమట. ఆరో ప్రశ్న: మనుషులు ప్రేమలో పడ్డానికి భయపడతారా? చాలామంది ప్రేమలో పడటాన్ని ఇష్టపడరు, కొద్దిమంది మాత్రం భయపడతారు. డాక్టర్ కాంప్లాన్ ఈ విషయమై ఇచ్చిన వివరణ చాలామందిని భుజాలు తడుముకునేలా చేస్తుంది. ప్రేమించడానికి భయపడే స్త్రీ పురుషులు సాధారణంగా తమ ప్రేమికుల్ని తరచూ మారుస్తూ ఉంటారట. ప్రేమికులతో దెబ్బలాడుతూ నిర్లక్ష్యాన్ని చూపిస్తూ దూరం చేసుకుంటారట. అవతలి వారికి తమ మీద ప్రేమ ఎక్కువ అవుతుందని గ్రహించగానే తాము ఇరుకున పడుతున్న ఫీలింగ్ని పొందుతారట. అవతలి వారి ప్రేమని అస్సలు నమ్మరట. ఇలాంటి లక్షణాలన్నీ దీర్ఘకాల మానసిక రోగ లక్షణాలు అంటాడు డాక్టర్ కాంప్లాన్. ఏడో ప్రశ్న: ఈర్ష్య అనేది సామాన్యంగా మనుషుల్లో ఉన్న ఏ భావాన్ని సూచిస్తుంది? నిశ్చయంగా ప్రేమే.
ఈర్ష్యకి మూల కారణం. ప్రేమ ఉన్న చోటే పోటీతత్వం ఉంటుంది. అదే ఈర్ష్యని కలుగజేస్తుంది. అభద్రతా భావం వల్ల కలిగేది ఈర్ష్య కాదు, ఉక్రోషంతో కూడిన కోపం. ఒక వ్యక్తిని చూసి మరొక వ్యక్తి ఈర్ష్య పడుతున్నాడంటే ఆ వ్యక్తికి ఉన్నది తనకు లేనిది చూసి, అంటే తనకు లేని దాని పట్ల ప్రేమే తన ఈర్ష్యకు కారణం అన్నమాట. అదేవిధంగా పోటీతత్వం కూడా ఈర్ష్యకు కారణం కాదు. 8వ ప్రశ్న, వివాహానంతరం ఇతరులతో ప్రేమ సంబంధాలు కొనసాగించడం ప్రమాదకరమా? వివాహేతర సంబంధాలు వర్తమానంలో అసంతృప్తి వల్ల, గతంలో కోల్పోయిందేదో పొందాలన్న కుతూహలం వల్ల కలుగుతాయేమో తప్ప భవిష్యత్తుకి ప్రమాదకరమే. దానికన్నా దాంపత్యాన్ని సరిచేసుకోవడమే మంచిది అంటాడు డాక్టర్ వేకర్. 9వ ప్రశ్న, ఎవరు ఎక్కువ కాలం బ్రతుకుతారు? ఒంటరి వాళ్ళు లేదా పెళ్ళైన వాళ్ళు? మానసిక అశాంతి, డిప్రెషన్, టెన్షన్, అసంతృప్తి, ఒంటరితనం, లైంగికపరమైన అనారోగ్యాల వల్ల అవివాహితులనే త్వరగా మరణం సమీపిస్తుందని ఎందరి మీదో పరీక్షలు జరిపి డాక్టర్లు నిర్ణయించారు. 10వ ప్రశ్న, ఒకరు ఒకే కాలంలో ఇద్దరిని ప్రేమించగలరా? ఒకే టైంలో ఒకరు ఇద్దరిని ప్రేమించలేరు. కొన్ని వేర్వేరు లక్షణాలని ఇద్దరిలో ఇష్టపడగలరు. 11వ ప్రశ్న, మనుషులు వివాహాన్నించి చాలా ఆశిస్తారా? అవును, మనుషులు వివాహాన్నించి చాలా ఆశిస్తారు, కానీ కొద్దినే ఇస్తారు. ఆశ్చర్యవశాత్తు వివాహానంతరం తన సమస్యలు, బాధలు భాగస్వామే మ్యాజికల్గా తీర్చడం జరుగుతుందని భావించి నిరాశ చెంది సంసారాన్ని పాడు చేసుకుంటారు. 12వ ప్రశ్న, ఒంటరితనం నుంచి, ప్రేమ రాహిత్యం నుంచి ఎవరు త్వరగా కోలుకోగలరు? చిత్రంగా కనిపించిన ఒంటరితనం నుంచి స్త్రీలే త్వరగా కోలుకుంటారు. ఒంటరితనం వల్ల పురుషులు బాధపడినంత ఎక్కువ స్థాయిలో స్త్రీలు బాధపడరట. అంతర్గతమైన ఈ మానసిక వ్యాధి వల్లనే పురుషుడు వ్యసనానికి, డిప్రెషన్కి లోనవుతాడని మానసిక నిపుణులు వివరిస్తున్నారు. పోతే తమ ఒంటరితనం గురించి స్త్రీలు మాత్రం ఎక్కువ బయటపడతారట. 13వ ప్రశ్న, ఒక మంచి ప్రేమ బంధానికి ఏ అంశం ముఖ్యమైనది? మంచి ప్రేమ బంధానికి ముఖ్యమైంది నమ్మకం. నమ్మకం అంటే వివాహేతర సంబంధాలు ఏమీ లేవన్న నమ్మకం కాదు, అన్నిటి పట్ల నమ్మకం. అదే ఆరోగ్యకరమైన మార్పుకి, అవగాహనకి దారి తీస్తుంది. మనం నమ్మిన కొన్ని సత్యాలకి, వాస్తవాలకి చాలా తేడా ఉంటుంది. పై పట్టిక చెప్పేది అదే. అదేవిధంగా మనుషుల్ని, వారి ప్రవర్తన చూసి అంచనా వేయలేం. ఆదర్శానికి వాస్తవానికి ఉన్న తేడా ఒక చిన్న కథగా చెప్పుకుందాం. ఇద్దరు సన్యాసులు అడవిలో వెళ్తున్నారట. ఎదురుగా ఒక వాగు అడ్డు వచ్చింది. అక్కడ స్త్రీ ఉంది. ఆ వాగు ఎలా దాటాలా అని ఆలోచిస్తుంది. వాగు లోతు నడుము కన్నా ఎక్కువ లేదు. కానీ ఆ స్త్రీ భయపడుతుంది. తోటి మనుషులు కనబడగానే ఆమె సహాయం అడిగింది. వాగు దాటించమని వేడుకుంది. అందులో సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి తటపటాయించాడు. మరొక సన్యాసి ఆమెని తన వీపుని వెనక నుంచి గట్టిగా పట్టుకోమని చెప్పి నెమ్మదిగా వాగు అవతలికి చేర్చాడు. ఆమె కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. సన్యాసులిద్దరూ తిరిగి నడక సాగించారు. మొదటి సన్యాసి చాలా వ్యధ చెందాడు. తన తోటివాడు చేసిన దానికి ఎలాంటి ప్రాయశ్చిత్తం జరిపి నరకప్రాప్తి నుంచి అతన్ని రక్షించుకోవాలా అని ఆలోచించాడు. అతడి వీపుకి తగిలిన ఆమె స్తనములు, అతన్ని భయంతో గట్టిగా హత్తుకున్న ఆమె భంగిమ, అల్లుకున్న ఆమె శరీరము తలుచుకున్న కొద్దీ అతడికి కంపరము, పక్క సన్యాసిపై జాలి కలగసాగాయి. చాలాసేపు మదనపడ్డాక స్వగతంగా అన్నాడు, మన ఆదర్శము, మన గురుబోధ మర్చిపోయావా? స్త్రీతో ఎటువంటి సంపర్కము కూడదు కదా అన్నాడు. రెండో సన్యాసి అతడి వైపు అభావంగా చూసి, నేనెప్పుడో గంట క్రితమే ఆమెని దింపేశానే, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా అని అడిగాడట. ఆదర్శానికి వాస్తవానికి తేడా అది. నిజంగా ఒక సమస్య వచ్చినప్పుడే అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. ఈ నువ్వు అనే విభాగంలోని మరిన్ని విషయాలను
మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.